ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, చేంజ్ ద ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే మనలో మార్పు రావాలి, మనం బాగా అభివృద్ధి పదంగా వెళ్ళాలి అంటే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్, అంటే మనం ఎవరెవరితో అసోసియేటెడ్ అయి ఉంటామో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది ముందు చూడాలి. మన చుట్టూరే సక్సెస్ఫుల్ పీపుల్, ఏదైనా సాధించాలి అనే ఒక ఇమోషన్ ఉన్న వ్యక్తులు కానీ మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ, కుటుంబంలో కానీ, లేదా సొసైటీలో కానీ, మన చుట్టుపక్కల ఇళ్ళల్లో కానీ, లేదా మనం ఎవరితో మాట్లాడతామో వాళ్ళలో కానీ ఉంటే ఖచ్చితంగా మనం కూడా అదే దిశగా వెళ్తాం. అలా కాకుండా మన చుట్టూరే ఉండే వాళ్ళందరూ కూడా ఏమీ సాధించాలి, ఒక దశ దిశ లేని మనస్తత్వంతో ఉండేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా కూడా మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఏది సాధించాలి అనే ఒక కోరిక లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందరూ ఒకేలా ఉండరు కదా. ఉంటే ఈ ప్రపంచం అంతా ఎలా ఉంటుందో, అసలు భారతదేశం ఎలా ఉంటుందో, ప్రతి వ్యక్తి కానీ ఏదో ఒకటి నా దేశం కోసం, లేదా నా కుటుంబం కోసం, లేదా నా కోసం నేను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి అని అనుకునే మాట అయితే ఇంకా ఈ దేశం ఎక్కడో ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ అలా లేరు. ఒక 10%, 20% వెతికితే ఏదైనా సాధించాలి అనే కోరికతో ఉన్నవాళ్ళు ఉంటారు. 80%, ఇంచుమించు 90% అనుకోండి, అసలు ఏ దశ దిశ లేకుండానే జీవితం వెళ్ళిపోతుంది. పుట్టుక అయిపోతుంది, పెరగడం అయిపోతుంది, ఆ చాలని ఏదో తన చుట్టుపక్కల ఉన్నవి గణించుకుంటూ ఉంటారు, ముందుకు వెళ్ళిపోతారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు, తర్వాత పిల్లలు, తర్వాత మళ్ళీ పెద్ద వాళ్ళు అవుతారు. అంతే, అలా ఒక వెళ్ళిపోతుంటుంది ఏమీ సాధించకుండానే. అయితే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నువ్వు ఎలా మారుస్తావు? మనం మార్చలేము ఎవరిని. మనం ఏదో సాధించాలని అనుకున్నప్పుడు మనం ఆ ప్రదేశం నుంచి మరో చోటుకు వెళ్ళిపోవాలి. అది కుదరదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మన చుట్టూరా ఉన్న వాళ్ళని మనం మార్చుకోవాలి. అట్లీస్ట్ ఆ అన్సక్సెస్ఫుల్ లేదా ఫెయిల్యూర్ లేదా ఏ దశ దిశ లేని వాళ్ళతోటి మనం ముందు కనెక్షన్స్ కట్ చేసుకుని ఎవరైతే మనని ఇన్స్పైర్ చేస్తారో, అట్లీస్ట్ సోషల్ మీడియా మనకు ఉంది కాబట్టి ఇప్పుడు బలమైనది, సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి. యూట్యూబ్లో అనవసరమైనవి కాదు, మనకేవి కావాలో మన సక్సెస్కి ఉపయోగపడేవి మనం చూస్తూ ఉండాలి. వాళ్ళే మన ఫ్రెండ్స్ అని అనుకోండి. మంచిగా ఎవరైతే చెప్తారో మనకి వాళ్ళే మన ఫ్రెండ్స్. వాళ్ళని అసోసియేట్, మనకు టైం దొరికినప్పుడల్లా ఆ పాడ్కాస్ట్ కానీ లేదా ఏదైనా వీడియోస్ కానీ మంచి మంచిగా చూస్తూ ఉండాలి.